ఎందుకు ఇంకా నిలబడ్డావు? మేడం, మీరు నా వెంట రావడం చూస్తుంటే నా మాటలు నిజం అవుతున్నాయేమో అనిపిస్తుంది. ఏ మాటలు? అదే, మీరు నన్ను ప్రేమిస్తారు, ఒప్పుకుని నా వెంట వస్తారు అన్నమాట. ఏం చెప్పినా ఒక సమాధానం పెట్టుకుని ఉంటావు కదా. నేను నీ వెనకాల రాను, నేను ప్రేమించను కూడా. అబ్బా చూడండి, ఇది మీరిలా ముందే ఉండాలి, నేను మీ వెనకే తిరగాలి. ఎదుగో బాబు ఇట్రా. నేనా? ఓకే. ఏంటమ్మా పిలిచావు? ఎందాకటి నుండి చూస్తున్నాను, తన వెనక ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నావు? తనేమవుతుంది నీకు? అది తను ఏ కాలంలో అబ్బాయిలే ఇంత. ఆ అమ్మాయి వెనక ఎందుకు తిరుగుతున్నావు? దేవుడికి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుంటే బాగుంటుంది. మీరు అనుకున్నది జరుగుతుందో అంతా మంచిగా ఉంటుంది. బాగా చెప్పారమ్మా, ఇంకా బాగా బుద్ధి చెప్పండి. అమ్మా, మీరు చెప్పినట్టే మనకేం కావాలో దాన్ని మనసులో అనుకుని దేవుడికి ప్రదక్షిణలు చేస్తే అనుకున్నవన్నీ అయిపోతాయా? ఖచ్చితంగా జరుగుతాయి. సరే అమ్మా, థ్యాంక్ యూ. శివాని, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నన్ను ఒప్పుకో. త్రిశూల్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగో అబ్బాయి, నిన్ను దేవుడికి ప్రదక్షిణలు చేసుకోమంటే ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నావేంటి? అమ్మా, నా మనసులో ఉన్నది నెరవేర్చాల్సింది ఆ దేవుడు కాదు, ఈ దేవత. అమ్మా, నేను తనని చాలా ఇష్టపడుతున్నాను. పెద్ద మనసు చేసుకొని నన్ను ఒప్పుకోవాల్సింది తను. నా ప్రేమని కరుణించాల్సింది కూడా ఎవరో తెలుసా? తనే, నా దేవత. ఏంటో అయ్యా, దేవుడు అంతా నీకు మంచి చేస్తాడు. మేడం, నా కోరిక నెరవేరుస్తారు కదా? రాను రాను నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు త్రిశూల్. ఎక్కువైన ప్రేమని ఒప్పుకోవాలి అని మీకు అనిపించట్లేదా? చూడు, నీకిప్పుడు స్నేహితుడి స్థానం ఇచ్చాను. అతిగా ప్రవర్తిస్తే దాన్ని కూడా కోల్పోతావు. సరే, భర్తనయ్యే ప్రమోషన్ కూడా ఇవ్వండి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నా ప్రేమని బలవంతంగా తీసుకోలేవు త్రిశూల్, అది అసాధ్యం. మేడం, ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ప్లీజ్ త్రిశూల్, నా వెనకాలే వస్తూ నన్ను ఇబ్బంది పెట్టకు. నా ప్రేమ వేరే, అది నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. నా ప్రేమే మీకు అర్థం అవడం లేదు. సరే, ఓ పని చేద్దాం, నా ప్రేమ మీకు అర్థమయ్యేలా చెప్తా, మీ ప్రేమ నాకు అర్థమయ్యేలా చెప్పండి. ప్లీజ్, నీకు దండం పెడతాను, ఇంకేం మాట్లాడకు. అలాగే, నేను మీ వెనక రాను. నిజంగా నన్ను ప్రేమించడం ఆపుతావు కదా? థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం, నేను మిమ్మల్ని ప్రేమించను అని చెప్పలేదు, మీ వెంట తిరగనని చెప్పా. మిమ్మల్ని ప్రేమించడం ఈ జన్మకి నా హక్కు. త్రిశూల్, నిన్ను మేడం, నందిష, ఏంటి ఏమీ అప్డేట్ ఇవ్వట్లేదు? అయ్యగారు, అప్పటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, ఇప్పుడే కనెక్ట్ అయింది. సామ్రాట్తో ఇప్పుడే ఫోన్లో మాట్లాడా. సామ్రాట్ ఏమైనా సాంబ గురించి చెప్పాడా? లేదయ్యగారు, తనకేమీ తెలియదంట. డాక్టర్ సాంబశివ చనిపోయాక అతను చాలా భయంలో ఉన్నాడు. ఏం మాట్లాడాలన్నా చాలా భయపడుతున్నాడు. భయంగానే ఉంటుంది నందిష. మనకేంటంటే గురూజీ దగ్గర ఉంటున్నాం కాబట్టి కొంచెం ధైర్యం. వాళ్ళకి ఎవరున్నారు, మనమే లేం కదా. నిజమే అయ్యగారు. నేరుగా సాంబశివ మీకేమైనా ఇచ్చారా అని అడిగితే తనకి ఎక్కడ అనుమానం వస్తుందోనని అడగలేదయ్యగారు, అంతే. వెరీ గుడ్, మంచి పని చేసావు. ఇంకా ఎవరికి చేసావు? భూపతి?
మాట్లాడాను, తనకు కూడా ఏమీ తెలియదట. విషకంట దండపానికి చేయాలి. వద్దు, వాళ్ళకి నేనే చేశాను. ఏమైనా తెలిసిందా అయ్యగారు? ఏమీ తెలియలేదు. ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అయ్యగారు? అదే ఇంకా చిక్కుముడిగా ఉంది. ఏమైనా చేసి దాన్ని విడిపించాలి. లేదు అంటే ఇదే రేపు పెద్దదై మనకే సమస్యను తెస్తుంది. ఏదైనా చేసి మనం ఆ నిజాన్ని తెలుసుకోవాలి. నందీశ, నువ్వు మాత్రం వెతకడం ఆపుకో. విక్రమ్, మీరు? నేనే. దేవుడు నేను మొక్కుకున్నట్టు నా కళ్ళ ముందుకు వచ్చేలా చేశాడు. ఏం శివాని, నేను ఇక్కడికి రాకూడదా? అయ్యో, నేనెందుకు అలా అంటాను? నిజం చెప్పాలంటే మీరు వస్తారని నా మనసుకి బలంగా అనిపించింది విక్రమ్. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నబాబు, మీరేంటి ఇలా సడన్ గా గుడికొచ్చారు? నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? నన్ను వెతుక్కుంటూ వచ్చారా? ఒక్క కాల్ చేస్తే నేనే వచ్చేసేవాడిని కదా. నేను నిన్ను వెతుక్కుంటూ రాలే త్రిశూల్, శివానీని వెతుక్కుంటూ వచ్చాను. యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ తను కనిపించలేదు. అందుకనే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. అవును, నువ్విక్కడేం చేస్తున్నావురా? అది దేవుడి దర్శనానికి వచ్చాను. డాడ్ దగ్గర ఏదో ఇంపార్టెంట్ పని ఉందని చెప్పావు అనుకుంటాను. ఇంపార్టెంట్ పని అంటే ఇదేనా? లేదు లేదు లేదు, అది వేరే. అదేంటో తెలుసుకోవచ్చా? చెప్తాను చిన్నబాబు, కొంచెం టైం ఇవ్వండి. అనుకున్నది జరిగాక ఖచ్చితంగా చెప్తాను. విక్రమ్, రండి ప్రదక్షిణ చేద్దాం. లేదులే, నాకు వేరే పని ఒకటి ఉంది. విక్రమ్, విక్రమ్, చిన్నబాబు, విక్రమ్, విక్రమ్ ఆగండి. దేవుడి దగ్గర దాకా వచ్చి దేవునికి దండం పెట్టుకోకుండా వెళ్తానంటారేంటి? అలా వెళ్ళకూడదు. లేదు శివాని, నాకు వేరే పని ఉందని చెప్పానుగా. నువ్వు దర్శనం పూర్తి చేసుకుంటా. విక్రమ్, విక్రమ్, విక్రమ్. ఛా, చిన్నబాబు ఏంటి ఇంత తొందరగా వెళ్ళిపోయారు? ఏమైనా తప్పుగా అనుకున్నారా? మనవడా, నీకిప్పుడు మొత్తం అర్థమైంది కదా? నేను చెప్పినవన్నీ నిజాలే అని ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావా లేదా? అవును, నాకు మొత్తం అర్థమైంది. నిజం తెలిసాక త్రిశూల్ని చూస్తే చాలు నాకు భయం వేస్తుంది. వాడి వల్ల నేను అన్నీ కోల్పోతానని భయంగా ఉంది. శివాని దూరం అయిపోతుందని భయం వేస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే. ముందు ముందు శివాని నీకు దూరం అవుతుంది. శివానీని నువ్వు కోల్పోతావు. నో నో నో, నేను శివానీని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోను. తను నాకు కావాలి. మనవడా, ధైర్యంగా ఉండు. నువ్వు బాధపడాలి, కంగారు పడాలి అని నేను నిజం చెప్పటం లేదు. మరి ఎందుకు చెప్పావు? అన్ని నిజాలు తెలిసాక నేను వేస్ట్ అనిపిస్తుంది. నేను ఉండే ఇల్లు నాది కాదు, నేను విజయ్ కొడుకుని కాదు అని వాళ్లలో ఏ ఒక్కరికి తెలిసినా నేను సర్వస్వం కోల్పోవాల్సిందే. మనవడా, అసలు నిజానిజాలేంటో మనిద్దరికే తెలుసు కదా. ఈరోజు తెలీదు సరే, తర్వాత తెలిస్తే? ఒక మార్గం ఉంది. ఏంటా మార్గం?
అది నీకు చెప్పాలంటే నువ్వు నా మాట వినాలి. సరే చెప్పు, నేనేం చేయాలి? ముఖ్యంగా నీ జన్మ రహస్యంగా ఉండాలి. అది ఎవ్వరికీ తెలియకూడదు. నేనెందుకు చెప్తాను? నా గొయ్యి నేనే తీసుకుంటానా? ఇంకేం చేయాలో చెప్పు. నువ్వు నీ అసలైన తల్లిదండ్రులైన నందీష, మధుమతిని బాగా చూసుకోవాలి. అలాగే, బాగా చూసుకుంటాను. ఊరికే అంటే సరిపోదు. బాగా చూసుకుంటాను అని మాటివ్వు. మాటివ్వు మనవడా. అలాగే, మా అమ్మా నాన్నలను బాగా చూసుకుంటాను. ఇప్పుడు చెప్పు, నిజం ఎవరికైనా తెలిస్తే నేను ఏం చేయాలి? నీకు వాళ్ళని ఎదిరించే శక్తి రావాలి. శక్తియా? ఏం శక్తి రావాలి? నీకు నాకున్న శక్తులన్నీ పూర్తిగా వచ్చేలా చేస్తాను. నీకు ఎవరు ఎదురు వచ్చినా సరే వాళ్ళని ఎదిరించే సమర్థుడిలా తయారు చేస్తాను. నీకు అన్ని శక్తులున్నాయా? మనవడా, నువ్వు ఎంత మాట అనేశావు? నువ్వింకా నా శక్తుల్ని చూడనేలేదు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి నేనీ శక్తుల్ని వశం చేసుకున్నాను. మీ నాన్న బాగుపడతాడని నా శక్తిని ప్రయోగించటానికి ప్రయత్నించాను. వాడు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ శక్తిని నీకు మంచి జరగడానికి వాడుతున్నాను. నా మాట నమ్ము. నమ్ముతున్నాను. నేను ఈ క్షణమే నా శక్తులు నీకొచ్చే పని మొదలు పెడతాను. అంతకంటే ముందు నువ్వెళ్ళి స్నానం చేసిరా. వెళ్ళు, స్నానం చేసి ఇవి వేసుకునిరా. నేను పూజకి ఏర్పాట్లు చేస్తాను. విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడు? నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా వెళ్ళాడు. తనింత టెన్షన్ పడుతూ వెళ్ళాడంటే నాకెందుకో భయంగా ఉంది. అయ్యో మేడం, మీరేం టెన్షన్ పడకండి. ఇక్కడే ఎక్కడ ఉండుంటారు మేడం, వచ్చేస్తారు. నన్ను చూద్దామని వచ్చి నాతో సరిగా మాట్లాడకుండానే వెళ్ళిపోయారు ఆయన, తెలుసా? ఈవిడ పెద్ద టెన్షన్ పార్టీలో ఉందే. చూడు, నా బాధ నాది, అది నీకు అర్థం కాదు. విక్రమ్ నన్ను చూడ్డానికి వచ్చి నిన్ను చూసి తిరిగి వెళ్ళిపోయాడు. నన్ను చూసా? నువ్వు నన్ను టార్చర్ చేయడం చూసి తను టెన్షన్ పడ్డాడు, అందుకే వెళ్ళిపోయి ఉంటాడు. చూడండి, ఈ విషయంలో నా తప్పేమీ లేదు. అరే, నా గర్ల్ ఫ్రెండ్ని నేను చూడ్డానికి వస్తే తప్పేంటండి? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళలో నేనే కదా సీనియర్ని, మీకు తెలుసు. పోయి పోయి నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇదిగో దేవుడా, ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటున్నావయ్యా నువ్వు? దయచేసి వీలైనంత త్వరగా శివాని నన్ను ప్రేమించేలా చేసి, అమృత మేడం చెప్పినట్టు మమ్మల్ని ఇద్దరిని తొందరగా కలిపేసేయి ప్లీజ్. మేడం వస్తున్నాను, ఉండండి. ఈరోజు నా కోరిక, కళ నెరవేరబోతున్నాయి. త్రిశూల్ని ఎదిరించటానికి, శివానీని దక్కించుకోవడానికి, నాగమణి తన వశం చేసుకోవటానికి నా మనవడు అన్ని విధాలుగా సమాయత్తమవుతున్నాడు. నా శక్తులన్నీ వాడికి ధారపోస్తాను. నా జన్మ రహస్యంగా ఉన్నన్ని రోజులు నాకు అన్ని భోగాలు దక్కుతాయి. ఎప్పుడైతే నా జన్మ రహస్యం వేరే వాళ్ళకి తెలుస్తుందో అప్పుడు అన్నీ కోల్పోతాను. ఈ టైంలో జాగ్రత్తగా ఉంటే సరిపోదు,
చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా కాళికాదేవి, వాడి ఒంట్లోకి శక్తులొచ్చాక నేను వాడికి చాలా విషయాలు చెప్పాలి. అవన్నీ నేను వాడికి వివరంగా చెప్తాను. అన్నింటికంటే ముందు నాగమణి గురించి చెప్పాలి. నాగమణిని వెతకటానికి నాగలోకం వాళ్ళు భూలోకానికి వచ్చారు అని చెప్పాలి. నాగమణి విజయ్ దగ్గరే ఉందని వాడికి చెప్పాలి. నాగమణి కాపలాదారుడు నాగలోక యువరాజు ఆదిశేషు త్రిశూల్ రూపంలో మళ్ళీ పుట్టాడు అని వాడికి చెప్పాలి. అన్నింటికంటే ముఖ్యంగా నా మనవడు ప్రేమిస్తున్నామే శివాని మనిషి కాదు, ఇచ్ఛాదారి నాగిని అని వాడికి చెప్పాలి. ఆదిశేషుని చంపి నాగిని పెళ్లి చేసుకుని నాగమణికి అధిపతి అవుతాడు. ఈ సకల ప్రపంచం వాడి గుప్పెట్లో ఉంటుంది. శివాని నాకు ఫోన్ చేస్తుందంటే త్రిశూల్ నువ్వు చాలా అదృష్టవంతుడు రా. హాయ్ శివాని, ఏంటి నీకు నేను బాగా గుర్తొచ్చానా? నా మీద ప్రేమ పుట్టిందా? ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నట్టు నీకిది తప్ప వేరే ధ్యాస లేదా? శివాని, నా మనసంతా నువ్వే ఉన్నప్పుడు ఇంకా ఆలోచన వేరే ధ్యాసలో ఎలా ఉంటుంది? అసలు నువ్వే చెప్పు. చూడు త్రిశూల్, పిచ్చి వాగుడు వాగొద్దు. విక్రమ్ ఇంటికొచ్చాడా? తను నీకు కనిపించాడా? చిన్నబాబు గారా? లేదు, ఆయన రాలేదే. తను ఎక్కడికి వెళ్ళాడో? నాకేం తెలుసు? గుళ్ళో నేను కూడా నీతో పాటే కదా ఉన్నాను. నీకెంతవరకు తెలుసో నాకు అంతే తెలుసు. అబద్ధం. నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు కదా. నేను విక్రమ్ కలవకూడదు అని నువ్వు ఏదో నాటకం ఆడుతున్నావు. అయ్యో, చిన్నబాబు గారి విషయంలో నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా చెప్పు? ఛాన్సే లేదు. విక్రమ్ నీకేమైనా కాల్ చేశాడా, లేదా నువ్వైనా తనకి కాల్ చేసావా? తను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? లేదు. త్రిశూల్, నేను ఎన్నిసార్లు అడిగినా కూడా నువ్వు మాత్రం నీకు తెలీదు అని నాతో చెప్తున్నావు. ఇందుకే ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేది. నాకు తెలిసిందే కదా నీకు చెప్పాను. అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్తే ఇలాగేనా అంటారు? నా టెన్షన్ నాది. పోయి పోయి నేను నీతో మాట్లాడుతున్నాను చూడు. అయ్యో శివాని మేడం, హలో హలో. అరే ఏంటబ్బా ఇది? మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసి పారేసింది. శివానికి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదే. అసలు నాకు విక్రమ్ ప్రవర్తన కొంచెం కూడా అర్థం కావట్లేదా? మనవడా, కళ్ళు మూసుకుని అమ్మవారికి దండం పెట్టుకో. ఓం హ్రాం హ్రీం ఫట్ స్వాహా. ఓం హ్రాం హ్రీం ఫట్ స్వాహా. విక్రమ్ వచ్చాడనుకుంటా. ఎవరు? ఐఎమ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నీ మనసులో ఉన్న ప్రేమని వసూలు చేసుకోవడానికి వచ్చా. నువ్వెందుకు వచ్చావు? ఏంటి శివాని, షాక్ అయ్యావా? నేను వస్తానని అనుకోలేదు కదా. నువ్వు ఊహించిన పనులే నేను చేస్తూ ఉంటానన్నమాట. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పే వాళ్ళని పిచ్చివాళ్ళు అంటారు. నేను ఒక విధంగా పిచ్చోండి, నీ ప్రేమలో పడ్డ పిచ్చోండి.